అందరికీ నమస్కారం. నా పేరు నాగలక్ష్మి. గత 4 రోజులుగా మన దేశంపై జరిగినటువంటి అంటే పాకిస్తాన్ వాళ్ళు మన కాశ్మీర్లో చేసినటువంటి దాడి ఏదైతే ఉందో దాని మీద చిన్న నా యొక్క అభిప్రాయాన్ని మీ ముందుంచుతున్నా. చాలామంది ఈరోజు నోటికి ఏదొస్తే అది మాట్లాడేస్తున్నారు. ఏంటంటే వక్ఫ్ బోర్డ్ ఏదైతే ఉందో ఈ వక్ఫ్ బోర్డుని పక్కదోవ పట్టించడం కోసం కేంద్ర ప్రభుత్వం ఈ రకమైనటువంటి దీన్ని తీసుకొచ్చింది, వీళ్ళే చేయించారు అనేటటువంటిది. కానీ ఒకటి గుర్తుంచుకోండి, కేంద్ర ప్రభుత్వం కానీ ఏదైనా సరే ఇప్పుడున్నటువంటి నరేంద్ర మోడీ గారు భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళ యొక్క సేఫ్టీ అండ్ సెక్యూరిటీ చూస్తారు. మహిళల యొక్క ఆర్తనాదాలు వినకూడదు, మహిళ సంతోషంగా ఉండాలి, మహిళ చాలా ఆనందంగా ఉండాలి అనేటటువంటి దానిలో నరేంద్ర మోడీ గారు పెద్దపీట వేసినటువంటి సందర్భం. దీనిలో భాగంగానే ఈ యొక్క దాడికి చర్యలు జరిగినటువంటి దాంట్లో ఎంతమంది మహిళలు ఇబ్బంది పోయారు, కాళ్ళ సింధూరం ఆరకుండా ఈరోజు భర్త చనిపోయినటువంటి పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని ఇలాంటిది మళ్ళీ పునరావృతం కాకుండా ఉండటం కోసం నరేంద్ర మోడీ గారు ఈ యొక్క చర్యల్ని సింధు అనేటటువంటి పేరుతోటి ముందుకు తీసుకెళ్లడం జరిగింది. కానీ ఈరోజు భారతదేశం ఇంత ప్రశాంతంగా ఉండడానికి గల కారణం, ఒకప్పుడు స్వతంత్రం వచ్చి మన దేశానికి ఎన్ని రోజులైనా ఎప్పుడూ కూడా వాళ్ళకి భయపడుతూ బతుకుతున్నటువంటి పరిస్థితి. ఈరోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో కేంద్రం నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత ఎంత ఫెసిలిటీస్ కల్పించింది అంటే రక్షణ సిబ్బందికి కానీ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్సు అందరికీ కూడా హై క్వాలిటీకి సంబంధించి వాళ్ళ ప్రాణాలని కాపాడుకోవడం కోసంతో సహా పూర్తి వ్యవస్థను, పూర్తి రక్షణని, అలాగే వాళ్ళకి కావలసినటువంటి వసతులను పూర్తి స్థాయిలో వాళ్ళకి అందిస్తూ మన యొక్క భారతదేశం దేనికి తగ్గదు, దేనికి వెనకాడదు అనేటటువంటి భయాన్ని ఈరోజు క్రియేట్ చేసి, అలాగే అన్ని దేశాలకి దానికంటే ఎక్కువగానే భారతదేశం ఉన్నది అనేటటువంటి విధానాన్ని ఈరోజు ప్రపంచ దేశాలన్నిటిలోకి ముందే ఉంటుంది అన్న ఒక ఐకాన్ని, భారతదేశం అంటే ఒక ఐకాన్ని తీసుకొచ్చినటువంటి సందర్భం కేవలం నరేంద్ర మోడీ గారు మాత్రమే చేశారు. ఈరోజు ఇంత దిగ్విజయంగా ఆపరేషన్ సింధుని సక్సెస్ చేసింది అని అంటే కేవలం నరేంద్ర మోడీ గారు ఆయన రక్షణ సిబ్బందికి, ఎయిర్ ఫోర్స్, నేవీలకి ఇచ్చినటువంటి ఫ్రీడము, అలాగే ఆయన మేక్ ఇన్ ఇండియా ద్వారా మన దేశంలో ఏ వస్తువునైనా తయారు చేయొచ్చు అనేటటువంటి ఒక నమ్మకాన్ని ఈరోజు ప్రపంచ దేశాలకి చూపించి ఈ యుద్ధానికి సంబంధించినటువంటి మన బాంబులు కానీ ఇంకొకటి తయారు చేసినటువంటి పరిస్థితి ఇక్కడ ఉన్నది. వాటితోటి ఈరోజు ఈ ఆపరేషన్ సింధుని సక్సెస్ చేయడం జరిగింది. కానీ తెలిసి తెలియని వాళ్ళు, అనవసరంగా మత కల్లోలాలు సృష్టించేటటువంటి వాళ్ళు, ఎంతోమంది హిందూ ముస్లింల మధ్య గొడవలను రేపెత్తించడానికి చాలామంది ప్రయత్నిస్తున్నారు. కాబట్టి దయచేసి ముస్లిం సోదరీమణులు ఎవ్వరూ కూడా ఇలాంటి వాటిల్ని పట్టించుకోవద్దు. మనందరం ఎప్పుడూ సోదరీమణుల్లాగానే ఉండాలి. మనమందరం భారతీయులం, భారతదేశానికి మనం గర్వకారణంగా ఉండాలి అని తెలియచేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.